కొలిచిన వారల కొలుగులకే కోనేటిరాయరా అమితకరా భయకరా అనుపమ దినకరా శ్రీహరా ప్రియకృతి ప్రీకటి చిత్తము దోచిన శ్రీవేంకటేశ్వరా కొలిచిన వారల కొలుగులకే కోనేటిరాయరా. ఆడపిల్లగా జన్మిస్తే ఆమెని కన్యాదానం చెయ్యాలి అంటే తల్లిదండ్రులు వెయ్యి ఆలోచిస్తారు. అంత తేలిక పిల్లని పొందడం. మహానుభావుడు ఎన్ని కష్టాలు పడ్డాడు అనుకుంటున్నారు పద్మావతి ప్రణయానికి. ఆయన వాయుదేవుణ్ణి గుర్రంగా స్వీకరించి గుర్రం మీద పెడుతున్నాడు. ఈమె కన్యకామణి యవ్వనంలోకి వచ్చింది. ఈమె వనవిహారం చేస్తూ పువ్వులు కోసుకుంటాం, చెలికెత్తెలతో కలిసి తిరుగుతోంది. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో ఓ భద్రగజం ఒకటి వచ్చింది. వచ్చి అది అరణ్యం అంతా అల్లరి చేస్తాం, ఎక్కడ మీద వచ్చి పడిపోతుందోనని భయపడినటువంటి ఈ చెలికెత్తెలందరూ చుట్టూ తప్పుకుని అరణ్యంలో చెట్ల చాటును దాక్కున్నారు. పద్మావతీదేవి చెలికెత్తెలతో కలిసి అరణ్యంలో చెట్ల చాటును దాక్కుంది. ఈలోగా శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు గుర్రం మీద వస్తున్నారు. ఆయన్ని చూసి ఇంత పెద్ద ఏనుగు వెనక 2 కాళ్ళ మీద కూర్చుని ముందు 2 కాళ్ళు ఎత్తి నమస్కరించి వాళ్ళు తెల్లబోయారు. ఇదేమిటి ఈయన వంక ఇలా చేస్తోంది ఏనుగు, ఇంత భక్తిని ప్రకటించింది. ఆయన రానే వచ్చాడు, గుర్రం దిగాడు. పద్మావతీదేవి చెలికెత్తెలతో అసలు ఆయన ఎవరో, ఎందుకు అలా ఏనుగు నమస్కరించిందో, ఏనుగు ఎందుకు మనం ఏమీ ఇబ్బంది పెట్టకుండా ఉపశాంతి పొందిందో, ఆయన వైభవం ఏమిటో, ఎవరి పిల్లాడో, కులమేమిటో, గోత్రం ఏమిటో, ఎవరికి చెందినవాడో కనుక్కురండి. ఈ చెలికెత్తెలు వెళ్ళి అడిగారు, కష్టం ఎక్కడి వాడి, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, నీ కులం ఏమిటి, నీ గోత్రం ఏమిటి, నీ తల్లిదండ్రులు ఎవరు, అన్నదమ్ములు ఎవరు, అక్క చెల్లెళ్ళు ఎవరు, అన్నీ చెప్పమన్నారు. ఆయన అన్నాడు, జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ. నా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకీదేవి. జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అగ్రజ శ్వేతకేశశ్చ. నా ముందు పుట్టినవాడు బలరాముడు. సుభద్రా భగినీ మమ, సుభద్ర నా చెల్లెలు. నేను అష్టమి నాడు పుట్టాను, అర్ధరాత్రి పుట్టాను, నల్లగా మేఘంలా ఉంటాను, అందుకని నన్ను కృష్ణ అని పిలిచింది మా అమ్మ. నాకు అబ్బో 5 బావలు, అందులో నాకు ఇష్టమైన బావ అర్జునుడు, ఇంకొక 4 బావలు కూడా ఉన్నారు. నేను ఎప్పుడు భక్తుల వెంట తిరుగుతూ ఉంటాను. కాబట్టి ఇంతకన్నా నా కులగోత్రాలు, నా వివరాలు మీకేం కావాలి? కాబట్టి నన్ను కృష్ణుడు అంటారు. నేను మీ సఖి అయినటువంటి పద్మావతి యందు మనసు ఉంచుకున్నాను, ఒక్కసారి ఆమెతో మాట్లాడతానన్నాడు. అని ఇంత అవతార స్వీకారానికి ఒక కారణమైన పద్మావతి పరిణయం కోసమని వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారిని సమీపించడానికి ప్రయత్నం చేస్తే ఆ చెలికెత్తెలందరూ రాళ్ళేసి కొట్టారు. ఆ రాళ్ళేసి కొట్టిన దెబ్బలకి గుర్రం చచ్చిపోయి, గుర్రం చచ్చిపోతే ఆయన చాలా విచారవదనుడై రాళ్ల దెబ్బలు తిన్నాడు. ఎంత సహనం ఉండాలో చూపించాడు. ఒక కార్యం సాధించడం అంటే ఎంత కష్టమో చూపించాడు. కన్యాపేక్షా ముఖ్య కార్యం తదంతే ప్రవదామివా అన్నాడు చెలికెత్తెలతో. నేను కన్యని అపేక్షించడానికి వచ్చాను. ఎంత రాజుగారి కూతురైతే మాత్రం ఆడపిల్ల కాదా, నేను ఎంత 3 లోకములకు ప్రభువునైతే మాత్రం పురుషుణ్ణి గానా? కాబట్టి మేమిద్దరం కళ్యాణం చేసుకుంటే తప్పేమిటి? కన్యాపేక్షా ముఖ్య కార్యం తదంతే ప్రవదామివా. నేను కన్యాపేక్ష కోసం వచ్చిన వాళ్ళమ్మా అని, నాకు ఈ కార్యం కానీ పూర్తయిపోయిందా, కార్యాంతే మరణం సౌఖ్యం, అనుకున్న పని పూర్తయిపోయిన తర్వాత చచ్చిపోయినా బెంగలేదు అని వాళ్ళకి నీతులు చెప్పి ఆమె దగ్గరికి వెడితే రాళ్ళేసి కొడితే గుర్రం చచ్చిపోతే తనకి ఒంటి నిండా దెబ్బలు తగిలితే నెత్తురు కారుతూ ఖిన్నవనుడై మళ్ళీ తిరిగి గోకుళమాత తాను ఉండేటటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళిపోయి రత్నపాదుకలు విడిచిపెట్టి విడంబయం లౌకికమాపశయ్యాం యథాయుగాంతే వటపత్రశాయి అంటారు పురాణంలో. వటపత్రశాయి 3 లోకములను లయం చేసిన తర్వాత రావి ఆకు మీద ఎలా పడుకుంటాడో అంత విలాసంగా తల మీదకి బట్ట వేసేసుకుని ముక్కుతూ మూలుగుతూ పక్కకి తిరిగి పడుకున్నాడు. గోకులమాత వచ్చింది, ఏం నాయనా ఇవాళ ఉత్సాహంగా లేవు, ఇలా పడుకున్నావు, పాయసాన్నం వండాను, చిత్రాన్నం వండాను, అదిగో తేనె తీసుకొచ్చాను, దుంపలు తీసుకొచ్చాను, ఒక్కటి ముట్టుకోలేదు, ఎప్పుడూ సంతోషంగా 10 మందిని నవ్విస్తూ అందరి కష్టాలు తీర్చేవాడివి, నీకే కష్టం వచ్చినట్టు పడుకున్నామేమయ్యా అని దుప్పటి లాగి చూసి కళ్ళంబటం నీళ్లు కారుతుంది. అయ్యయ్యో ఇదేమిటయా ఇలా బాధపడుతున్నావు, ఏమి ఉపద్రవం వచ్చింది ఏంటవి? ఏమీ లేదమ్మా, ఎప్పుడో యుగాలకు ముందు ఇచ్చిన మాట, ఆ మాట నిజం చేసుకోవడానికి నీ కష్టాలు పడుతున్నాను. ఆమె ఆకాశరాజు కుమార్తెగా పుట్టింది, ఇప్పుడు నేను ఆమెని పొందాలి.
అమ్మా ఎన్ని ఇబ్బందులు అనుకున్నావు, కాబట్టి నువ్వు పెళ్లికి మధ్యవర్తిత్వం చేస్తావా అన్నారు. తప్పకుండా చేస్తాను నాయన, ఏం చేయమంటావని. వెంకటేశ్వరుడు అన్నారు, అమ్మా ఇక్కడ నుంచి గుర్రం మీద వెళ్ళు, నృసింహ గుహ కనపడుతుంది. అమ్మా మహానుభావుడు పరమేశ్వరుడికి పూజ చేసి కళ్యాణం చేయి, శివానుగ్రహం కలిగితే తప్పకుండా నా కళ్యాణం అవుతుంది. అక్కడ శివానుగ్రహం కోసం నువ్వు పూజ చేసి సువర్ణముఖరీ నది దాటి వెడితే అక్కడ పద్మావతీదేవి చిలికెత్తెలందరూ వచ్చి అగస్తేశ్వర స్వామి వారికి అభిషేకం చేస్తున్నారు. ఎందుకు అంటే పిల్ల వెంకటేశ్వర స్వామి వారిని చూసినప్పటి నుంచి జ్వరం పడిపోయింది, బెంగ పెట్టేసుకుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ కనపడతాడా అని విరహాన్ని పొందింది. కాబట్టి ఈ పిల్లకి జ్వరం ఎలా తగ్గుతుంది అని బృహస్పతిని పిలిచి అడిగాడు ఆకాశరాజు. అగస్తేశ్వర స్వామి వారికి అభిషేకం చేయించమన్నారు. ఆయనకి అభిషేకాలు చేయిస్తే ఈ చిలికెత్తలందరూ కూడా అక్కడికి వెళ్ళారు. అమ్మా వాళ్ళని కలిస్తే నీకు కోటలోకి మార్గం వస్తుంది, వాళ్ళతో కలిసి వెళ్ళి ధరణీదేవిని నా కొరకు పిల్లని అడుగమ్మా అన్నారు. అలాగే నాయన తప్పకుండా అడుగుతానని మహాతల్లి బయలుదేరి. ఎన్ని కష్టాలు పడ్డాడు అనుకుంటున్నారు ఒక్క మాట నిలబెట్టుకోవడం అంటే. ఆయన అనుకున్నాడు, ఇంట్లో పాపం ఆడది పెద్దది, అమ్మని పంపించాను పిల్లని అడగమని. అమ్మ వెళ్ళి అడుగుతుంది అనుకో, కానీ అమ్మ వెళ్ళి అడిగితే వాడు పిల్లని ఇచ్చేవాళ్ళు ఒక ప్రశ్న వేస్తారా? ఎన్ని ప్రశ్నలు వేస్తారు, యక్ష ప్రశ్నలన్నీ వేస్తారు. పిల్లాడికి ఏముందంటారు, ఎక్కడ ఉంటూ ఉంటాడంటారు, ఏం చేస్తూ ఉంటాడంటారు, ఎప్పుడు పుట్టాడంటారు, పుట్టుమచ్చలు ఏంటంటారు, చెప్పాలి కానీ ఎన్నైనా అడుగుతారు. కాబట్టి మనిషికి మనిషి సాయం ఒక ప్రయత్నానికి పక్కన ఇంకో ప్రయత్నం కూడా ఉండడం మంచిది కదూ. ధరణీదేవి మనస్సు నా యందు అనుకూలమై వాళ్ళ పిల్లని నాకు ఇవ్వాలనే కోరిక కలిగేటట్టు చెయ్యాలి అంటే నా మాట బాగా నమ్మేటట్టు చెయ్యాలి. నా మాట బాగా నమ్మేటట్టు పెళ్లి కొడుగ్గా నేనే వెళ్ళి మాట్లాడితే బాగుంటుందా? బాగుండదు. అందుకే సూది చెప్పేటటువంటి స్త్రీగా పెడతాను అని సంకల్పం చేశాను. అక్కడి నుంచి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సూది చెప్పడానికి బయలుదేరితే ఆయనకి తగిన పరికరములు ఎక్కడి నుంచి సమకూరుతాయి? ఒక్కసారి ప్రార్థన చేశారు, పరమశివుడు ఆయన చేతిలో కర్రగా మారిపోయాడు. చతుర్ముఖ బ్రహ్మగారిని చంటి పిల్లాన్ని చేసుకుని ఆ చీర వెనకాతల 7 నెలల పిల్లాన్ని చేసి వాడిని వీపు కట్టుకున్నారు. ఝాన్సీ లక్ష్మీబాయిలాగా ఆ సూది చెప్పే వాళ్ళకి అదో ప్రక్రియ, చంటి పిల్లాన్ని వీపు కట్టుకుంటారు. ఈ బ్రహ్మాండాన్నంతటిని కలిపి ఓ వెదురు బుట్ట చేసుకుని తలకు పెట్టుకున్నారు. పెద్ద జులపాలతో ఉండేటటువంటి పెద్ద దీర్ఘమైనటువంటి కేశపాశం, జలధర రేగు నాజాను చతుర్బాహు జరసీరు హక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సవంచలంచక విహారు మరుకుండల ప్రభాయుత కుంతల లలాటు వైఢూర్యమణిగన వరకిరీటు బాలు పూర్ణిందురు చిదాలు భక్త లోకపాలు సుగుణాల వాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉద్ది పొరవేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు పోతన గారు. అంతటి మంగళప్రదమైన అందమైనటువంటి రూపం ఉన్నవాడు ఏమీ తెలియని వాళ్ళ చెప్పే వాళ్ళ గొల్ల కొప్పు అంటారు. ఓ పక్కకి ఓ కొప్పు వేసుకున్నాడు, నోటి నిండా తాంబూలం, పెద్ద బొట్టు, బ్రహ్మాండాన్నంతటినీ కలిపి ఓ విదురు బుట్ట చేసుకున్నాడు. చేతిలో మీటడానికి ఒక తీగతో కూడిన ఒక వీణ లాంటి తంబూరా లాంటి దాన్ని పట్టుకున్నాడు. తెలుపు నలుపగు వెంట్రుకలు తెలుపు తలపైని అలవారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ సెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట తమ్మి మొగ్గల నెల్లదాచెడు మెత్తటి పైట చక్కగా నింపు తలసరుల గుట్ట గజకుంభముల మించు నిజబుర సొర్రపై తడికెడి తేనియ పాట పుట్ట పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట అని ఆయన రూపాన్ని పొందినప్పుడు తెలుపు నలుపగు వెంట్రుకలు తెలుపు తలపై నియలవారు తాటాకు బుట్ట. ఆ జుట్టు ముసీది అయిపోలేదు, ఇంకా యవ్వనంలో లేదు, మధ్య వయసులో ఉన్నట్టుగా తెలుపు నలుపుతో కూడుకున్నటువంటి వెంట్రుకలతో కూడిన కొప్పు, దాని మీద ఓ తాటాకు బుట్ట. తెలుపు నలుపగు వెంట్రుకలు తెలుపు తలపై నియలవారు తాటాకు బుట్ట ప్రాయమ్ము సడలిన పచ్చ సెక్కిళ్లపై సొంపు నింపెడి సోయగంపు సొట్ట. ఆ పచ్చగా ఉన్నటువంటి బుగ్గలు ఓ సొట్ట పడినట్టుగా, అది కూడా ఓ అందం ఇచ్చినట్టుగా, మధ్య వయస్సులో బుగ్గలు లోపలికెడుతుంటే పడిన చిన్న సొట్ట లాంటి ఒక సొట్ట. తమ్మి మొగ్గల నల్ల దాచెడు మెత్తటి పైట చక్కగా నింపు పూసల కరుల గుట్ట. ఆ మెత్తటి వక్షస్థలాన్నంతటినీ కట్టేయడానికి వేసుకుందా అన్నట్టుగా పెద్ద పెద్ద పూసల హారాలన్నీ నిండిపోయేటట్టుగా పూసలతో కూడినటువంటి పెద్ద హారాలు. గజకుంభముల మించు నిజబుర సొర్రపై కలికెడితే నియ పాట పుట్ట
ఓ గుమ్మడికాయ బుర్రను దాన్ని తీసుకొచ్చి కట్టి దానికి ఒక తీగ కట్టి ఓ కర్ర పట్టుకుని ఇలా ఎడం చేత్తో టింగ్ 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 అని మోగిస్తూ సోది చెప్తానమ్మ సోది అంటూ లోకాలన్నింటినీ ఏలగలిగినటువంటి వాడు 3 లోకములను సృష్టించి నిలబెట్టి లయం చెయ్యగలిగినటువంటి పరమాత్మ తన పెళ్లి కోసం తాను సోది చెప్పుకోవడానికి బయలుదేరాడు. పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట బ్రహ్మ ఒడిలోన బాలుడై రమము పెట్ట మంచి ఎరుకత వచ్చి చిరిమించునట్లు. ఆ పెదవి దిగజారు ఇత్తడి పొడల సుట్ట కలికి నెలవంక కుంకుమ చెలువ పుట్ట. అదేదో ఓ చిన్న బొట్టు పెట్టుకోరు, ఇంత పెద్ద బొట్టు ఏకంగా నుదురంతా సగభాగం కప్పబడేటట్టుగా పెట్టుకుంటారు. బ్రహ్మ ఒడిలోన బాలుడై రవము పెట్ట. ఆ చతుర్ముఖ బ్రహ్మగారిని తీసుకొచ్చి 7 నెలల పసిపిల్లాన్ని చేసి ఆయన్నేమో వీపు కట్టుడు. సాక్షాత్తు లక్ష్మీనాథుడు వెతికి కొద్దిగా చిరిగిన రవికిల బట్ట దొరుకుతున్నాడు. సోది చెప్పే వాళ్ళ దగ్గర అదో లక్షణం ఉంటుంది, బట్టలు బాగా పట్టుకోవడానికి చిన్న చిరుగున్న బట్ట కట్టుకుంటారు. అందుకని చిన్న చిరుగున్న బట్ట ఒకటి కట్టుకున్నాడు రవికే. వేసుకుని ఆ బయట తిరుగుతున్నాడు. నేను చెప్పే మాటల్లో నా చెయ్యి చూపించి అబద్ధం చెప్తే నా చెయ్యి నరికేయింది, నా నోటి వెంట అబద్ధం పలకను, నా నోటి వెంట మొదలు మీనాక్షి పలుకుతుంది, కంచి కామాక్షి పలుకుతుంది, నేను నిజమే చెప్తాను, కాబట్టి మీ ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో చెప్పండి అని చెప్పి సోది చెప్తున్నాడు. ఇది చూశారు చెలికెత్తలందరూ. అంతఃపురంలో ఉన్నటువంటి మహానుభావుడు ఆ ఆకాశరాజు గారి భార్య ధరణీదేవి దగ్గరికి వెళ్ళారు. అమ్మా, ఎవరో సోది చెప్పేటటువంటి వ్యక్తిట ఆవిడ వచ్చింది, భూత భవిష్యత్తు సమాన కాలాలన్నీ చెప్పేస్తోందమ్మా, రాతనగరులో ఉన్న వాళ్ళందరూ సంతోషపడిపోతున్నారు. తల్లి, నువ్వు కూడా పద్మావతీదేవి ఎంత జ్వరంతో ఉంది కదా, ఎవరిని చూసి బెంగ పెట్టుకుందో, ఎవరిని చూసి మోహించిందో తెలుసుకోవడానికి సోది చెప్పించకూడదా అన్నారు. సరే తీసుకురమ్మన్నారు. ముందు బెట్టు చేశారు. నన్నెందుకు రానివాసానికి తీసుకెళ్తున్నారు, నా మాట వినేవాళ్ళెవరు, నన్ను ఇబ్బంది పెట్టడానికి తీసుకెళ్తున్నారు, పేదదాన్ని కదా అని మాట అనిపించడానికి తీసుకెళ్తున్నారు, నేను రానని మంకు చేశారు. కాదమ్మా, నీ మాట వినడానికే తీసుకెళ్తున్నాను, రావలసింది అని ఆహ్వానిస్తే మొత్తానికి లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి తీరా సోది చెప్తానన్నారు. మామూలు వాళ్ళైతే బియ్యం పోస్తారు. బియ్యం పోసి ఆ పసిడి చేటలోని పండు ముత్తెముల గద్దె కొలది చూసి కరము జాస్తి ముత్యములను పిసికి 3 రాసులు చేసి మధ్యరాసి ఎందు మనసు నిలిపి. ఓ బంగారు చేట, మనం అయితే మామూలు చేటలో బియ్యం పోసేస్తాం, ధరణీదేవి కూడా అలా తెస్తే అందమే ఉంటుంది. కాబట్టి రాజులకి తగినట్టే తీసుకురావాలి. ఏదొచ్చినా రాజులకి జ్వరం వచ్చినా అంత అందంగానే ఉండాలి తప్ప మన జ్వరంలా ఉంటే ఏం బాగుంటుంది. కాబట్టి ఆవిడ పెద్ద బంగారు చేటలో ముత్యాలు పోసి తీసుకొచ్చి, ఈవిడ గద్దె కొలది చూచి కర్రము చాపి, చేతిలో కర్ర ఉంటుంది, దాన్ని ఇలా చూపించి ఆ ముత్యాలన్నీ పిసికి 3 రాసులు చేసింది. 3 పోగులు పోసి, ఇప్పుడు నీ దృష్టి పెట్టి ఏ పోగు మీద పెడతావో నేను చెప్తాను. ఆవిడ 3 పోగుల వంక ఇలా చూసి చెప్పాలి. మధ్యరాశి మీద దృష్టి పెట్టామండి. అబ్బా, చాలా బాగా చెప్పామమ్మా అంటే మొట్టమొదట విజయం అన్నమాట. ప్రథమ విజయం గూర్చు శాంభవికి మృక్కి. ఆవిడ మనసులో ఏ రాశిని తెలుసుకుందో ఆ రాశిని ఈవిడ పసిగట్టగలిగింది అని. అంటే ముందు సోది చెప్పేవారి మీద విశ్వాసానికి ఏ రాశి వంక మనం మనసు పెట్టి చూశామో ఆ రాశిని గుర్తింపచేస్తారు. అందుకని మధ్యరాశి ఎందు మనసు నిమితి. ఇప్పుడు ఆవిడ నేను చెప్తాను చూడమ్మా అని మొదలు పెట్టబోయింది. ఆ ఊళ్ళో ఉన్న పిల్లవాడు వెనకాల వీపు కట్టుకున్నవాడు పెద్ద ఏడుపోయింటే, వీడు ఇలాగే ఏడుస్తాడమ్మా, వీడు మామూలు అన్నం తిండు, వీడితో ఇదో పెద్ద దరిద్రం వచ్చి పడింది, పాయసాన్నం వండి తెచ్చి పెట్టండి అమ్మా. పిల్లాడికో అలవాటు ఉందమ్మా, నేను తింటే కానీ వీడు తినడు, అందుకని నేను తిని వీడికి పెడతానని మళ్ళీ తను కొంత పాయసం తిని బ్రహ్మగారికి కాస్త పాయసం పెడితే వాడు ఆ పాయసం తిని గప్చిప్గా ఊరుకుంటాడు. ఇప్పుడు ఆ పిల్లాన్ని మళ్ళీ ఒళ్ళో పడుకోబెట్టుకుని జాగ్రత్తగా వాడిని నిద్రపుచ్చి శుభ్రంగా ఓ మంచి తాంబూలం తీసుకురమ్మని ఆవిడ తాంబూలం వేసుకుని ధరణీదేవి వంక చూసి ఉన్నట్టుగా చెప్తానమ్మా, నన్ను నమ్ము. స్వామి శ్రీజప్రతిగా నెలకొన్నవాడా, ఏదా శ్రీ మహాలక్ష్మిని చేకొన్నవాడా, వేదాలు బొమ్మన్నకిచ్చిన్నవాడా, పాదైన పెనుగొంట పట్టిన్నవాడా, సూకార రూపుతో సొగసైన దేవా చేకొన్న బాలుణ్ణి చేకొన్నవాడా, మరుగుజ్జు రూపాన మహికొన్న దేవా దొరగొడకరాయన్న దొంగల్లరాయ, నల్లగా ఉండేటి చల్లన్ని దేవా చల్లగా గొడ్డల్ని సారించినోడా, బుద్ధావతారుడా ముద్దైన దేవా చక్కగా వచ్చేటి చక్కన్నివాడా, బ్రహ్మాండనాయుడా భక్తరక్షకుడా బదరినారాయుడా బంధమోక్షకుడా,
విజయవాడ కనకదుర్గమ్మ, ఉజ్జయిని మహంకాళి, కంచి కామాక్షి, పలుకీయరే నాకు పలుకీయరే తల్లి పలుకీయరే నాకు పలుకీయరే. అమ్మా నేను నిజమే చెప్తున్నాను అనుకోవే అమ్మ. ఎడం చెవి చూపితే బుర్రిదే అనుకో, ఎడమగడ్డం చూపితే బుర్రుడే అనుకో. అంతఃపురంలో ఉండే నీ పట్టి అడవికి వెళ్ళిందే అమ్మ. అక్కడ పంగనామాలు పెట్టుకున్న 3 లోకాలే స్వామి గడ్డ మీద తిరిగేవాడిని చూసిందే తల్లి. చూసిందే తడవుగా మనసు పారేస్తుందే అమ్మ. నీకు చెప్పడానికి భయపడుతోందే తల్లి. వాడు పుట్టింది నీ పట్టి కోసం, నీ పట్టి పుట్టింది వాడు కోసమే అమ్మ. నా మాట వినవే తల్లి, ఇద్దరికీ ఇచ్చి కళ్యాణం చెయ్యవే అమ్మ. సోది చెప్పే మాటే కదా అని పక్కన పెట్టావే అనుకో తల్లి, ఉపద్రవాన్ని పొందుతావే అమ్మ. నా మాట వినవే, ఆ కళ్యాణం కోసం 3 లోకాలు చూస్తున్నాయని నమ్మవే తల్లి అంది. అక్కడి నుంచి ఆ తాంబూలం కట్నం పుచ్చుకుంది. ఏమీ తెలియనట్టుగా బయటకు వచ్చి మళ్ళీ వెంకటేశ్వరుడై అంతర్ధానం అయిపోయింది. ఆ విన్నటువంటి తల్లి పొంగిపోయి పద్మావతి దగ్గరికి వెళ్ళింది. నిజమేనా, నువ్వు ఎవరైనా నల్లటి వాడిని చూశావా అంటే చూశానమ్మా, చూసినప్పటి నుంచి వాడి మీద మక్కువ పెంచుకున్నానండి. అబ్బో, తర్వాత పెద్ద కార్యం జరిగింది. పద్మావతి శ్రీనివాసుల పరిణయం ఇప్పుడు చెప్తే మహాశివరాత్రి కాబట్టి చాలా గొప్ప. ఇన్ని ఎంత నడిచింది, ఇన్ని మలుపులు తిరిగి చివరికి అందరం కలిసి పత్ర విస్తీర్ణ భోజనం అన్నారు. మామూలుగా పులుసు వండాలంటే వచ్చిన వాళ్ళందరికీ పులుసు ఎక్కడ వండుతారని అడిగారు. పులుసు వండడానికి అన్ని నీళ్లు, అంత చింతపండు, అంత పులుసు ఎక్కడ వండుతారన్నారు. అన్ని నీళ్లలో చింతపండు వేసి పిసకడం కష్టం కాబట్టి పాపనాశనం తీర్థం కొండెక్కి కూర్చుని ఆ తీర్థం కింద పడే చోట చింతపండు పిసికేయండి, ఆ కింద అగ్నిహోత్రుల్ని పెట్టండి, పులుసు ఉడికిపోతుందో అందరికీ పెట్టేసేయండి అన్నారు. అంత పులుసు వండి పత్ర విస్తీర్ణ భోజనం పెట్టారు అన్నారు. అంటే ఎవరో కూడా ఆకు దగ్గర కూర్చొని పరిశీలనం చేసి ఇలా అందుకున్నవాడు లేచాడు. ఎవడైనా సరే ఇలా లేచి అందుకోవాలి. ఎందుకంటే బూడి ఆ చివరుంటే ఎంత ఆజానబాహు అయినా వాడికి ఆకు అందదు. ఆకు అంతవరకు ఉంటే అంత పెద్ద ఆకేస్తే అందులో భోజనం పెట్టారు. అలా పత్ర విస్తీర్ణ భోజనం పెట్టి అంత గొప్ప భోజనాలు పెట్టి పద్మావతి కళ్యాణం పూర్తయింది. అసలు ఆ కళ్యాణమే పెద్ద ఉత్సవం. శ్రీనివాస అవతార విశేషమునందు చాలా గొప్ప విశేషం ఏంటంటే వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నన్ని ఉత్సవాలు మీకు లోకంలో ఎక్కడా కనపడదు. అన్ని ఉత్సవాలే. ఎందుకో తెలుసండి అన్ని ఉత్సవాలు? ఆయన సంబరం కోసం చేసుకునేవి కావు. 3 కారణముల చేత నేను కలియుగంలో ఎన్ని ఉత్సవాలు చేసుకుంటాను. నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, సంవత్సరోత్సవ. అసలు వాటి లెక్క చెప్పడం కష్టం. అన్ని ఉత్సవాలు ఎంత చిత్రంగా ఉంటాయో. బ్రహ్మోత్సవాల దగ్గర నుంచి సామాన్య ఉత్సవాల వరకు ఇన్ని ఉత్సవాలు వెంకటేశ్వరుడికి. అందుకని మహానుభావుడు అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఒకళ్ళ మాటని తల్లిగా స్వీకరించడానికి, పద్మావతి పరిణయం చేసుకోవడానికి, మమ్మల్ని అనుగ్రహించడానికి, ఇన్ని కారణాలకి ఎవరూ ప్రార్థించకపోయినా ఇన్ని కష్టాలు పడి భూలోకంలో నిలిచి ఇంతమందిని ఉద్ధరిస్తున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడి కన్నా గొప్ప అవతారం ఎక్కడుంటుంది? అందుకే మహానుభావ వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటేశ్వరునితో సమానమైన అవతారము ఇతపూర్వము లేదు, ఇక ముందు ఉండదు. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన. వెంకటాద్రి, అద్రి అంటే పర్వతం, వెంకటాద్రి అంటే వెంకటాచల పర్వతము లేదా వెంకటాచలము. అచలము అన్న పర్వతమే కదా. ఈ పర్వతంతో సమానమైనటువంటి ప్రదేశము బ్రహ్మాండమునందు వేరొకటి లేదు. ఏ కారణం చేత లేదు? లేదు అంటే అంత ఎత్తైంది లేదనా, అంత బరువైంది లేదనా, అంత వెడల్పైంది లేదనా, అన్ని ఓషధులతో కూడుకున్నది లేదనా? ఏ కారణానికి లేదు అంటే ఆధ్యాత్మికమైన కోణాన్ని ఆవిష్కరిస్తూ తీసుకొచ్చినటువంటి విశేషం కనుక ఆ కొండకి ఉన్నటువంటి శక్తి మనిషిని ఊర్ధ్వముఖ చలనం చేయించడంలో ఎలా ఉపయోగపడుతుంది అన్నదాన్ని ఆ శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. వెంకటాద్రి కలియుగంలో ఉన్నటువంటి కొండ మాత్రమే కాదు, అది అన్ని యుగముల యందు ఉంది ఆ కొండ. కాకపోతే ఆ కొండకి పేరు మారుతూ వచ్చింది. కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం అంజనాచలం ద్వాపరే శేషశైలంతు కలౌ శ్రీవేంకటాచలం నామాని యుగభేదేన శైలాస్తాస్య భవంతి.
యుగముల యందు ఒక్కొక్క యుగంలో ఆ కొండకి ఒక్కొక్క పేరు, కానీ అన్ని యుగముల యందు మాత్రం కొండ అలాగే ఉంది. అలాగే ఉన్నటువంటి ఆ కొండకి అంత ప్రాశస్త్యం కలియుగంలో ప్రత్యేకించి రావడానికి కారణమేమి అంటే జనక మహారాజు గారు అడిగిన ప్రశ్నకి శతానందుల వారు సమాధానం చెప్తున్నారు భవిష్యోత్తర పురాణంలో. అందులో కృతయుగంలో అసలు ఆ పర్వతానికి వృషాద్రి అన్న పేరు ఏ కారణం చేత కలిగింది అంటే, వృషభాసురుడు అని ఒక రాక్షసుడు. రాక్షసులు కూడా ఈశ్వరారాధన చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ ఆరాధన ఉగ్రంగా ఉంటుంది. ఇలా ఎందుకు పూజ చేయడం అని అనిపిస్తుంది మనకి. అంత తమాషాగా ఉంటుంది వాళ్ళ పూజ. సంధ్యావందనం చేసేవాడు చక్కగా ఓ చోట కూర్చుని అర్ఘ్యం ఇస్తే చాలు, అంతేకాని బలం ఉంది కదా అని చెప్పి 10 చోట్లకు పరిగెత్తే అర్ఘ్యం ఇవ్వక్కర్లేదు. వృషభాసురుడు పూజ చేసేవాడు. ఆయన ఎవరిని పూజ చేసేవాడు అంటే అధోముఖ నరసింహ సాలగ్రామానికి పూజ చేసేవాడు. నృసింహ సాలగ్రామం మిగిలిన సాలగ్రామాలతో కలవదు. ఆ సాలగ్రామం ఎవరైనా ఇంట్లో పెట్టి పూజ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది సంప్రదాయ నిష్టలో. దాన్ని పూజ చేసే వాళ్ళకి అందులో ఉండేటటువంటి లోటుపాతులు తెలుస్తాయి. నృసింహ సాలగ్రామాన్ని మిగిలిన సాలగ్రామాలతో కలిసి నైవేద్యం పెడితే ఇల్లు ఉడికిపోతుంది, దానికి ఆ నైవేద్యం సరిపోదు. నృసింహ సాలగ్రామాన్ని వేరు చేసి నైవేద్యం చేస్తారు. ఒకప్పుడు శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒక యజమాని ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో కళ్ళు మూసుకుని ధ్యానం చేసి చెప్పారు, నీ ఇంట నృసింహ సాలగ్రామానికి వేరు నివేదన లేదు అని. ఆయన అటువంటి అధోముఖ సాలగ్రామానికి పూజ చేస్తాడు. ఒక రాక్షసుడు వృషభాసురుడు ప్రతిరోజు తుంగుర తీర్థంలో స్నానం చేస్తాడు. తుంగుర తీర్థం వెంకటాచలంలో చాలా ప్రఖ్యాతమైనటువంటి తీర్థం. నేను యాత్రకి వెళ్ళొచ్చానండి అనరు, నేను తీర్థయాత్ర చేసి వచ్చానండి అంటారు. తీర్థయాత్ర అన్నమాట వాడతారు. తీర్థయాత్ర అన్న మాటకి ఏంటి అర్థం? ఈశ్వర దర్శనమా మజ్జనమా? స్నానము వేరు. స్నానము చెంబుతో నీళ్లు తీసి తల మీద పోసుకున్నది శాస్త్రమునందు గౌణము, అత్యంత హీనమైన స్నానం. అది అంగీకారయోగ్యమైన ప్రతిపాదన కాదు, ఏదో దిక్కులేక చేసే స్నానం. అసలు స్నానం అంటే మజ్జనము. మజ్జనం అంటే తల తడిసిపోవాలి, అందులో మునగాలి నీటిలో. అది నది యందు చేస్తారు. 2 తీర్థమునందు స్నానం చేయడం కోసమే యాత్ర కెడతారు. ఈశ్వర దర్శనం అనుషంగికం. ఈశ్వర దర్శనం ప్రధాన ప్రయోజనం కాదు. ప్రధానం ఏమిటి అంటే తరించడానికి తీర్థ స్నానము ప్రధానం. అందుకే యాత్ర చేసి వచ్చిన వాడు రైలు దిగుతూ ఉంటే పూలదండ వేసి నమస్కరిస్తారు. ఎందుకు అలా నమస్కరిస్తారు అంటే ఒక్కటే కారణం, తీర్థయాత్ర అంటే తీర్థములోని కొన్ని ఉంటాయి. నది వేరు, తీర్థము వేరు. తీర్థము అన్న మాటకు అర్థం ఏంటంటే అంగిరసులు అని పూర్వం మహర్షులు తపస్సు చేశారు. వారు తపస్సు చేసి స్వర్గలోకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు చేసిన తపస్సు అంతా ఇంత తపస్సు కాదు, అంత గొప్ప తపస్సు చేసి వారు స్వర్గలోకానికి వెళుతూ తమ తపశ్శక్తిని అంతటినీ కూడా జలముల యందు కొన్ని చోట్ల నిక్షేపించి వెళ్ళిపోయారు. ఆ తపశ్శక్తి జలముల యందు ఉన్నది. వారి అనుగ్రహం ఏమిటంటే తీర్థము అని ఏది పేర్కొనబడిందో దాని యందు మజ్జనము చేసిన వాడికి యజ్ఞము చేసినటువంటి ఫలితం వాడి ఖాతాలోకి వస్తుంది. యజ్ఞమునకే దీక్ష సంబంధము. దీక్ష అన్న మాట దేనితో ముడిపెడుతుందంటే యజ్ఞమునకే దీక్ష, యజ్ఞ దీక్ష అంటారు. కనుక ఆయన ఆ అంగిరస మహర్షి యొక్క పుత్రుడు అంగిరసులు ఇచ్చినటువంటి అనుగ్రహం కారణంగా ఎవరు వెళ్ళి తీర్థంలో మజ్జనం చేస్తారో స్నానం చేస్తారో వారికి యజ్ఞం చేసిన ఫలితం పడుతుంది. ఇప్పుడు ఆయన ఇంటికి వస్తున్నాడు అనుకోండి, ఎప్పుడైనా మీరు ఆధ్యాత్మ విద్య యందు గమ్మత్తు ఏమిటంటే సమస్త తీర్థ సారము ఆయన ఉపాసన బలము దేన్ని అంటుకుంటుందంటే ఆయన పాదముల యొక్క అడుగు భాగాన్ని పట్టి ఉంటుంది. అందుకే తీర్థము ఎంత శక్తివంతమో మహాభాగవతుల యొక్క పాదములకు అంటుకుని ఉన్నటువంటి రేణువులు అంత శక్తివంతం. ఇల్లు ఎందుకు పునీతం అవుతుందంటే మహాత్ములు ఇంటికి వచ్చి నడిచినప్పుడు వారి పాదములకు ఉన్న రేణువులు ఇంట్లో పడతాయి. ఆ పాద రేణువులు ఇంట్లో పడిన కారణం చేత
ఇల్లు ఏ కారణం వల్ల అభ్యున్నతిలోకి వెళ్ళటలేదో ఆ ప్రతిబంధకాన్ని అది తొలగించగలిగిన శక్తి పొంది ఉంటుంది. తీర్థమునందు మజ్జనము చేసి వచ్చిన వాడి పాదములకు కూడా అటువంటి శక్తి ఉంటుంది. అందుకే తీర్థయాత్ర చేసి వచ్చాడు అంటే తీర్థమునందు మజ్జనము చేసి వచ్చాడు. ఆయన పాదములకు నమస్కరిస్తాడు. మీరు ఇంత మంచి పని చేశారు ప్రయత్నపూర్వకంగా, ఆ గౌరవాన్ని వెలిబుచ్చడానికి పుష్పహారం వేస్తారు. వేసి పాదములకు నమస్కరిస్తూ ఉంటారు. ఈ తీర్థం ఎక్కడున్నదో అది అత్యంత శక్తివంతం. భారతదేశం మొత్తం మీద అత్యంత శక్తివంతమైన తీర్థము ఒక్కటే ఒక్కటి. ఇక దానితో పోల్చడానికి మాత్రం ఇక ఏమీ సరిపోదు. భారతదేశం మొత్తం మీద అద్భుతమైన తీర్థము మణికర్ణికా తీర్థము. గంగానదిలో ఉన్నటువంటి మణికర్ణికా తీర్థంలో మధ్యాహ్నం ఖచ్చితంగా 12 గంటలకి స్నానం చేసి మణికర్ణిక అష్టకం చెయ్యాలి. ఇలా ఎవరు స్నానం చేస్తున్నారని చూడడానికి దేవతలు నిలబడతారు అక్కడ. అంత గొప్పది. మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం నవక్తం పుణ్యం నవక్తం అంటారు శంకరాచార్యుల వారు. అసలు నేను ఆ పుణ్యం గురించి మాట్లాడలేను అంటారు. అంత గొప్పది మణికర్ణికా స్నానం. ఫలవికరణ వరుణాలే యమునా తిరుమల వెంకటరమణ కలియుగ సంకటహరణ తిరుమల వెంకటరమణ కలియుగ సంకటహరణ నలలేని కృతుల కరులేని కృతులాల రాజ శ్రీధర